ఈరోజు చేసే రొయ్యల కర్రీ చాలా స్పెషల్. టమాటాలను ఇలా రోస్ట్ చేస్తే ఎంత అద్భుతమైన టేస్ట్ వస్తుందని ఎవరు ఊహించలేరండి. అసలు ఆ టేస్ట్ ఏంటో వీడియోలో చివరి వరకు చూసేద్దాము. ఫస్ట్ మన వీడియోకు ఒక లైక్ ఇచ్చేసి వీడియోను చూసేయండి చివరి వరకు. ఇక్కడ మనము టమాటాలను ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. మనము నార్మల్గా ఆనియన్ ఏ విధంగా రోస్ట్ చేస్తామో టమాటాను కూడా రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల అందులో ఉన్న గుజ్జు కానీ రసం కానీ ఏమీ పోదండి. లో ఫ్లేమ్లో పెట్టి మనం ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనము ఆనియన్ అండి పెద్ద సైజువి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంతోపాటు వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వరకు తీసుకుంటున్నాను. ఎండిన మిర్చి ఒక 3 వరకు మధ్యలో కట్ చేసుకొని వీటిని ఈ విధంగా మనం వేపుకోవాలండి. ఇప్పుడు మన చింతపండు గుజ్జును కూడా తయారు చేసుకుందాం. ఇందులోకి ఒక లెమన్ సైజ్ అంత వరకు తీసుకొని హాట్ వాటర్ పోసామంటే గుజ్జు ఈజీగా వస్తుంది. రిమైనింగ్ ఉన్న హాట్ వాటర్లోకి రొయ్యలను తల తోకను తీసేసి వాటి స్టమక్ దగ్గర ఉన్న కాళ్ళు ఉంటాయి కదా వాటిని కూడా పూర్తిగా తీసేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి మినిమం ఒక 2 to 3 టైమ్స్ మాత్రము మనం క్లీన్ చేయాలి. ఒక 10 సెకండ్స్ అలా వదిలేసి క్లీన్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మనము ఈ రొయ్యలను వేపుకోవాలండి. కొద్దిగా సాల్ట్ అదేవిధంగా కొంచెము పసుపును కూడా యాడ్ చేసి నెమ్మదిగా మనము రోస్ట్ చేసుకోవాలండి. ఈ రోస్ట్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా పడడం లాంటివి జరుగుతాయి. సో అంతవరకు కాకుండా కొంచెము మనం మగ్గిస్తే సరిపోతుందండి. ఎందుకంటే కర్రీలో కూడా మనకి ఈజీగా కుక్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ టమాటాను రోస్ట్ చేసాం కదా ఈ పైన ఉన్న లేయర్ను మనము ఈజీగా తీసేసుకోవచ్చండి. దీనితోటి ఆ స్మోక్ ఫ్లేవర్ తోటి చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇలాంటి టేస్ట్ని అయితే మీరు చేసి ఉండరేమో అనిపిస్తుందండి. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, కామెంట్లో కూడా చెప్పండి. ఇప్పుడు వీటినన్నిటిని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. ఈ విధంగా మనము అందులో ఉన్న గుజ్జు వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఈ విధంగా స్మాష్ చేసి పూర్తిగా ఇందులోకి యాడ్ చేద్దాము. అదేవిధంగా మనము ఆనియన్ కూడా వేపుకున్నాం కదా ఆనియన్ను అదేవిధంగా ఎండుమిర్చిని కూడా పూర్తిగా ఇందులోకి యాడ్ చేసి దీన్ని మనము స్మూత్గా పట్టుకోవాలండి. ఉండలు అనేది అస్సలకే ఉండకూడదు. మనకి తిక్కి గ్రేవీ అనేది రావాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్ మంచి అరోమా వస్తుంది పట్టేటప్పుడు మాత్రము. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకటి పొడవుగా చీల్చుకున్న మిర్చిని కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మన ఈ టమాటా ప్యూరీని కంప్లీట్గా ఇందులోకి మనము యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేశాను కదా ఇందులో ఉన్న పచ్చి వాసన అనేది పూర్తిగా పోయేంత వరకు ఒక 2 minutes వరకు అయితే ఈ విధంగా ఉంచి ఇందులోకి వాటర్ని యాడ్ చేద్దాం. మరీ తిక్కి గ్రేవీ కాకుండా కొంచెము వాటర్ని కూడా యాడ్ చేస్తే మరిగేటప్పుడు మళ్ళీ ఇంకా థిక్గా అయిపోతుంది కాబట్టి ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేయండి. కొంచెం పసుపు అదేవిధంగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు మినిమం 4 to 5 minutes వరకు మగ్గించేసుకోవాలి. దీని తర్వాత ఇందులోకి కారాన్ని 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. అదేవిధంగా మనము పౌడర్లో కూడా ఎండుమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి. ధనియా పౌడర్ని కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇందులోకి ఇంపార్టెంట్ ఏంటంటే మిరియాల పౌడర్ ఒక 5-6 వరకు తీసుకొని క్రష్ చేసి వేయండి. దీంతోపాటు చింతపండు గుజ్జును కూడా వేసేసి మళ్ళీ ఇంకొక 3 minutes వరకు మనం మగ్గించేసామంటే ఆ పులుపు మసాలా అనేది పట్టుకొని రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే టైంలో మనము రోస్ట్ చేసుకున్న ఈ రొయ్యలన్నిటినీ ఇందులోకి మనము యాడ్ చేద్దాం. కొంచెం రోస్ట్ అయిన తర్వాత గట్టి పడినట్టు ఉంటాయి కాబట్టి ఇందులో యాడ్ చేసినాక ఆ మెత్తదనము అయ్యేంత వరకు మనం మగ్గించేసుకోవాలండి. మళ్ళీ ఇంకొక 2 minutes ఉంచితే సరిపోతుంది. చివర్లో గుప్పెడంత వరకు కొత్తిమీర వేసుకొని ఒక 1 minute వరకు ఉంచి దించేసుకున్నామంటే ఎంతో టేస్టీకరమైన మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి స్మోక్ది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.